మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో 54,000 మంది సంతకాలు సేకరణ చేసినట్లు కొలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యా రంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు విద్య వైద్యం అందకుండా చేసేందుకు కుట్రలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రావణి, కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచన చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మా హయాంలో చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే పూర్తి చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజలకి అంకితం చేయాలని. మరి ఈ కూటమి ప్రభుత్వం మన తాలూకా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని భరిస్తారో మరి ప్రజలకి ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలి. ప్రజల మనోభావాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారా తెలియజేయాలంటే ఏ విధంగా చేయాలన్న ఆలోచన చేసి 1 కోటి సంతకాలని రాష్ట్ర ప్రజల నుంచి సేకరించి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా తెలియజేసి వారి యొక్క మద్దతుని మనం తీసుకోవాలన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించి మరి అందులో భాగంగా విజయనగరం జిల్లా కానీ జిల్లాలో భాగంగా నియోజకవర్గంలో విజయనగరం నియోజకవర్గంలో ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ సెంటర్లో కూర్చొని ఉన్నా స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించాలని ఆ ఆలోచనతో మన సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా